చేస్తాడు. ప్రస్తుతం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా కొంచెం కష్టక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయంటే అంత మాత్రాన దేవుని కనుదృష్టి నీ మీద లేదని కాదు. నీకు ఒక పరీక్షా కాలం ఇది. అది నువ్వు పాస్ అవ్వగలిగితే సమృద్ధికరమైన మేలు నీ కొరకు దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోవాలా. ప్రతిదానికి దేవుని మీద అలగడం, దేవుని మీద మూతి తిప్పడం, దేవుని మీద ముక్కు తిప్పడం కాదు. హల్లెలూయా. ఎవరికి నష్టం దేవుడి మీద అలిగితే? ఏమండి, దేవుడి మీద అలిగితే ఎవరికి నష్టం అండి? మాట్లాడాలి. అంత సీరియస్గా చూస్తున్నారేంటిది? దేవుడి మీద అలిగితే ఎవరికి నష్టం? బెదర్సో మనకు అనకు, నష్టపోయేది నేనే. ఆయనకేంది? ఆయన బాగానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నష్టపోయేది మనమే, తిప్పలు పడేది మనమే. అందుకని ఆయన మీద అలగడం కాదు, ఆయనను ప్రేమించడం నేర్చుకో. ఆయన మీద నెపం మోపడం. కొంతమంది ఈజీగా అంటారు, దేవుడు నాకు ఏం చేయట్లేదండి, దేవుడు నాకు ఏం చేయట్లేదు. ఎందుకు చేస్తాడు? నువ్వు దేవుని ప్రేమించు. నీకు దేవుని ప్రేమించడమే చేత కావట్లేదు. దేవుని ప్రేమించే అనుభవాలు నీకు తెలియడం లేదు. నువ్వు దేవుని ప్రేమించడం తెలుసుకో. ఖచ్చితంగా నా ప్రభువు నీకు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. మరొక మాట చెప్పనా? దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ఒక పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్లో రాయబడి ఉంది. ఆమె పేరు మెన్షన్ చేయబడలేదు, కానీ ఆ పాపాత్మురాలైన స్త్రీ అట విలువైన అత్తరును తీసుకొచ్చిందట. స్తోత్రం.